అండి. నేను మీ కాకినాడ కుమారి. బిగ్ బాస్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం బుధవారం ఏం జరిగిందో చూద్దాం ఎపిసోడ్ ప్రకారంగా. నిన్న చెప్పాను కదండి, వాళ్ళు రేషన్ నెగ్గుకోవడానికి గేమ్స్ పెడతానన్నారని. ఈరోజు ఏం చెప్పాడంటే బిగ్ బాస్, మీరు రేషన్ గెలుచుకునే టైము దగ్గరికి వచ్చింది, మీ రేషన్ మీరే గెలుచుకోవాలి అని చెప్పి ఒక సూపర్ బజార్ లాంటిది ఏర్పాటు చేసి ఒక 4 బజర్స్ వస్తాయి. ఫస్ట్ బజరు పెద్ద టీం అయిన యష్మి వెళ్ళాలి, సెకండ్ బజర్కి నైనిక వెళ్ళాలి, థర్డ్ బజర్కి చిన్న టీం అయిన నిఖిల్ వెళ్ళాలి. అలా ఫస్ట్ బజర్కి యష్మి వెళ్తుంది, చాలా వరకు తీసుకునేసరికి నైనిక వెళ్తుంది సెకండ్, థర్డ్ బజర్ కూడా అవుతుంది. కాకపోతే థర్డ్ బజర్ అయ్యేసరికి నిఖిల్ వెళ్ళిన తర్వాత ఇంకా హాఫ్ బజర్ ఫోర్త్ బజర్ వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత యష్మి చికెన్ చూసుకోలేదు, ఫ్రీజర్ ఉంది అక్కడ, అందులో చికెన్ మటన్ పెట్టారు, అవి చూడలేదు. తను చూడక ఇంకా చాలా గోల్ చేస్తుంది కాసేపు. బిగ్ బాస్ని చాలా రిక్వెస్ట్ చేస్తారన్నమాట, ఒక్క 10 సెకండ్స్ అన్న ఇవ్వమని. బిగ్ బాస్ కూడా కనికరించి పాపం వాళ్ళకి మళ్ళీ ఒక 10 సెకండ్లు టైం ఇచ్చాడు. అప్పుడు మిగిలిన ఐటమ్స్ కూడా తీసుకుని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఎవరి ఐటమ్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుని మళ్ళీ 3 టీములకి ఒక గేమ్ పెట్టాడు. అదేంటంటే నిమ్మకాయలు మధ్యలో పెట్టేసి అది కిందకి ఇవి ఉంటాయి కదండి, హోల్స్ లాగా, ఆ హోల్స్ ప్రకారంగా కిందకి తీసుకొచ్చి కింద వేయాలి. ఒక పజిల్ లాంటి గేమ్ అండి. మనం ఒక చిన్నప్పుడు చూడండి, గుండ్లు ఉండి ఇలా ఇలా అంటూ ఉంటే మధ్యలో ఒకే ప్లేస్లోకి తీసుకురావాలి కదా, అలాంటి గేము. కాకపోతే మధ్యలో నిమ్మకాయలు పెట్టి వీళ్ళు ఆ ఆనవాళ్ళ ప్రకారంగా బయటికి తీసుకొచ్చి వేయాలి. అలా ముగ్గురు టీముల నుంచి ఆడాలి. యష్మి టీం నుంచేమో పృథ్వీ, అభినవ్ వచ్చారు. నిఖిల్ టీం నుంచి మనకు తెలిసిందే కదా, వాళ్ళిద్దరే ఉన్నారు, మణికంఠ, నిఖిల్ వాళ్ళిద్దరు. నైనిక టీం నుంచి సీత, నబిల్ ఇద్దరు ఆడారండి. ఇలా ఆడినప్పుడు వీళ్ళకి సంచాలకుగా భాష అని పెట్టుకున్నారు, శేఖర్ భాష అని. గేమ్ అంతా ఆడిన తర్వాత విన్ ఎవరయ్యారు అంటే యష్మి టీం విన్ అయింది. యష్మి వాళ్ళు నెగ్గారు కదండి, వాళ్ళ రేషన్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకుని జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. వాళ్ళు అవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పెట్టేసుకున్నారు. అక్కడ సోనియా ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడ్చింది అనేది ఫస్ట్ మనకు అర్థం కాలేదు, కానీ ఒక్కొక్కరు వచ్చి ఓదార్పు చేశారు. ఓదార్పు యాత్ర అయిపోయిన తర్వాత వాళ్ళ ఆకలితో ఉండడం నేను చూడలేను, అందుకే ఏడ్చాను అన్నట్టు ఫైనల్గా తెలిసింది. కాకపోతే మిగిలిన వాళ్ళు చెప్పారు, ఇది ఒక టాస్క్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఉంది చూద్దాం అనేసి. తర్వాత మళ్ళీ సెకండ్ టాస్క్ మొదలైంది. సెకండ్ టాస్క్ ఏంటంటే నైనిక వాళ్ళు, నిఖిల్, ఈ 2 టీముల్లో ఎవరు నెగ్గితే వాళ్ళ ఒక్కరికే రేషన్ వస్తుంది, ఇంకో టీంకి రేషన్ ఉండదు. అది సామాన్లు కనిపెట్టాలి. బిగ్ బాస్ చెప్తాడు, ఆ సామాన్లు తీసుకురావాలి. ఇప్పుడు ఫస్ట్ మిరపకాయ బజ్జీ అంటాడు, మిరపకాయ బజ్జీకి సంబంధించిన సామాన్లన్నీ కూడా కరెక్ట్గా తీసుకురావాలి. అలా ఒక టాస్క్ పెడతాడు. ఆ టాస్క్లో మణికంఠ, సీత పార్టిసిపేట్ చేస్తారు. సంచాలకుగా యష్మి చేస్తుంది. దీంట్లో వీళ్ళ ముగ్గురు ఒక రూమ్లో పెట్టిన తర్వాత వెళ్ళగానే టక్టగా పరిగెట్టుకు వెళ్ళాలి. ఆ సామాన్లు ఎవరు ఫస్ట్ తెస్తారు అనేది ఉంటుంది, ఎవరు కరెక్ట్గా పట్టుకొస్తారు అనేది కూడా ఉంటుంది అన్నమాట. అలా ఫస్ట్ మిరపకాయ బజ్జీకి సంబంధించిన సామాన్లు అయితే మణికంటే త్వరగా తెస్తాడు. కాకపోతే అందులో ఒక గోధుమ పిండి ఎక్స్ట్రా ఉంటుంది, దానివల్ల సీత నెగ్గుతుంది. అలా సెకండ్ దాంట్లో మరమరాలు వెయిట్ చూడాలి. వెయిట్లో చెప్పాలంటే ఇక్కడ మణికంటే నెగ్గినట్టు, కరెక్ట్ మెజర్మెంట్ ఎవరు తేలేరు కనుక 250 గ్రామ్స్ అని చెప్పినప్పుడు 290 గ్రామ్స్ తెస్తాడు. సీత ఏంటంటే 300 దాటేస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరికి పాయింట్స్ ఇవ్వదు యష్మి. అది నాకు యష్మి కరెక్ట్ కాదనిపించింది. ఇంకా తర్వాత ఫైనల్గా విన్నర్ని అనౌన్స్ చేస్తారు. విన్నర్ ఎవరు అంటే సీత టీం నెగ్గుతుంది. అదే నైనిక టీం సీతానే నెగ్గింది. వాళ్ళకి రేషన్ వచ్చింది, నిఖిల్ వాళ్ళ టీంకి రేషన్ రాలేదు. ఇంకా అక్కడ పాపం వాళ్ళకి రేషన్ లేదు, వాళ్ళు ఆకలితో ఉంటారు, అది ఇది అని చెప్పి విష్ణుప్రియ ఏడ్చింది, సోనియా ఏడ్చింది, ఇలా కాస్త జరిగిన తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే వాళ్ళకి రాగి పిండి, అదేంటి సోడి పిండి అంటాం కదా,
ఆ పిండి మాత్రమే ఇచ్చి వాళ్ళ జావ చేసుకుని తాగొచ్చు అని చెప్పి వాళ్ళకి ఆ పిండి ఒక్కటే ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వీక్ అంతా కూడా అదే తినాలి వాళ్ళు. ఇప్పుడు యష్మి నైట్ పడుకోవడం గురించి డిస్కషన్ పెట్టిందండి. ఏంటంటే సోనియా వచ్చినప్పుడు మన క్యాడర్ వాళ్ళందరూ ఈ రూమ్లోనే పడుకుందాం, ఎందుకంటే మీరు ఆ రూమ్లో పడుకుంటే వాళ్ళతో ఎమోషనల్గా మీ బాండింగ్ పెరిగిపోద్ది, వద్దు అని చెప్పి ఫస్ట్ సోనియాకి చెప్తుంది. తర్వాత పృథ్వీ వస్తే పృథ్వీకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సోనియా బయటికి వెళ్తూ తను ఇవన్నీ విని నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నేను మీతో పడుకుంటే ఇలా బాండింగ్ పెరిగిపోద్దట, అది నా ఇష్టం కదా, తను రూమ్లోనే పడుకోవాలని అంటుందని చెప్పి మళ్ళీ నిఖిల్తో షేర్ చేసుకుంటుంది. తర్వాత నిఖిల్ కూడా కాసేపు ఇద్దరు కూర్చొని, నా వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందంటే నువ్వు వద్దు, అలాగే ఉండి ఇలా ఉండని చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. అలా అయిన తర్వాత వీళ్ళు ఫుడ్ దొంగతనం చేయాలి అని చెప్పి యష్మి టీం ఫస్ట్ ఫిక్స్ అవ్వారు. ఫస్ట్ ఏం చేస్తుందంటే యష్మి టీ డబ్బాలు పట్టుకెళ్ళి షుగరు, టీ పొడి వాళ్ళ దాంట్లోది మొత్తం కాకుండా కొంచెం కొంచెం తెచ్చేస్తుంది. తెచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా కావాలనిపించి, చెప్పాలంటే వీళ్ళకి ఎక్కువ ఫుడ్ ఉంది, వాళ్ళ నైనిక టీం దగ్గరే తక్కువ ఫుడ్ ఉంది, అయినా కూడా వీళ్ళు దొంగతనం చేయాలి, గేమ్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఇదంతా అంతా గేమ్ 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 అనే ఆడుతూ ఉంటుంది యష్మి. తర్వాత చికెన్ దొబ్బేస్తారు. ఎవరిది? నైనిక టీంది. యష్మి వాళ్ళు చికెన్ దొబ్బేస్తారు. ఎవరు? సోనియా. చూసి నబిల్ అది చూసి అడుగుతాడు, ఏం తీయలేదు, మేమేం తీయలేదు అంటారు. వాళ్ళు పక్కన మటన్ వండేసుకుంటారు, పక్కన చికెన్ చేసేసుకుంటారు. ఇంకా నబిల్కి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నిఖిల్ని, మణికంఠ సేమ్ ఇదే డిస్కషన్లో ఉంటారు. మణికంఠ అంటాడు నిఖిల్ని, మనం కూడా దొంగతనం చేద్దాం, అవి తీసుకుందాం ఇవి తీసుకుందాం అంటే, ఈ నిఖిల్ ఏంటో గేమ్ స్పోర్టే లేదనిపించిందండి. లేదు నేను దొంగతనం చేయను, నేను వద్దు, నువ్వు చేసుకో నువ్వు తీసుకో అంటాడు. ఈ మణికంఠ తన ఓన్గా కూడా ఆడవచ్చు, తను తీసుకోవచ్చు, తను చేయొచ్చు. కాదు నువ్వు నాకు తోడు రావాలి, నువ్వు తోడు ఉంటేనే అవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన అటువంటి డిస్కషన్ జరుగుతున్న టైంలో నబిల్ వచ్చాడు. నబిల్ వచ్చి, మా చికెన్ వాళ్ళు దొబ్బేశారు, నేను ఇంకా వాళ్ళ సామాన్లు కూడా దొబ్బేస్తాను, తీసేస్తాను, నేను కావాలంటే బాత్రూంలో అయినా పెట్టి దాచేస్తాను, గజి దొంగనవుతాను అని చెప్పేసి అంటాడు. అన్నట్టుగానే ఇంకా అవి ఇవి షర్ట్లో అది పెట్టుకుని తీసుకెళ్ళి చాలా వరకు దొంగిలించి బాత్రూంలో దాచేస్తాడండి. విష్ణుని సీత ఏదో అనిందటండి. దానికి విష్ణు చాలా ఫీల్ అవుతుందని సీత వచ్చి అడిగింది, నేను ఏది నిన్ను కావాలని బాధ పెట్టాలని అనుకోలేదు, కానీ నీకు దేనికో బాధ కలిగింది, ఎందుకో చెప్పు చెప్పు అంటే, విష్ణు నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను తర్వాత మాట్లాడతాను అంటది. నైనిక వచ్చి ఓకేనా ఇప్పుడు అని అడుగుతుంది విష్ణుని. తనకు అసలు అనిన విషయం కూడా తనకి ఏంటి అది తప్పు, నేను అన్న నోటీస్ కూడా చేయట్లేదు అనేసి అనింది. కానీ ఏమనింది ఏంటి అనేది మనకి ఎపిసోడ్లో చూపించలేదు. తర్వాత ఈ మణికంఠకి నిఖిల్కి బిగ్ బాస్ కాస్త వెజిటేబుల్స్ పంపించి, అది మీరు కర్రీ చేసుకోకూడదు, ఓన్లీ ఉడకబెట్టుకుని మాత్రమే తినాలని చెప్పేసి ఇచ్చాడండి. మన విష్ణుప్రియ ఉంది కదండి, పల్పి ఆరెంజ్ తీసుకొచ్చి ఈ యష్మిని వెళ్ళి ఏడిపించాలి అనుకుని వాళ్ళు ఎదురుగుంటా తాగాలి అనుకుంది. కానీ వాళ్ళు ప్రేరణ యష్మి అది లాక్కోవడానికి తన మీదకి వెళ్ళేసరికి తను పరిగెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తూ అభినవ్ని, సోనియాను, పృథ్వీ రూమ్లో మాట్లాడుకుంటున్నారు. సరదాగా వీళ్ళంతా కామెడీగా జరిగింది. లాస్ట్ ఈ ఎపిసోడ్ అలా ముగిసిందండి. ఓకే అండి, ఇట్లు మీ కాకినాడ కుమారి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.